హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ బ్యాచులర్స్. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామే. మామూలు చిక్కుడుకాయ కాదండి, అల్లూరు చిక్కుడుకాయ. మా నెల్లూరు సైడ్ అయితే దీన్ని అల్లూరు చిక్కుడుకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో మరి కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ అయితే వాటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత వాటిని హాట్ వాటర్లో వేసుకొని లైట్గా సాల్ట్ వేసి ఒక 2 minutes అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ మీద పెట్టి వేసేయకండి, వేడి నీళ్ళల్లో వేయమన్నాను కదా అని చెప్పేసి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వాటన్నిటిని కట్ చేసేసుకుందాం. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని యాజ్ యూజువల్ పోపు ఎలా వేసుకుంటారో సేమ్ అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు కలిపెడుతూ ఉండండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఉల్లిపాయలన్నింటినీ ఆల్రెడీ ముందే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలన్నింటినీ దాంట్లో వేసేసుకున్నాము. మీకు తెలుసు కదా ఆల్రెడీ చెప్పిన టిప్, ఉల్లిపాయలు త్వరగా బాయిల్ అవ్వాలంటే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిగా ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. సో లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా ఉల్లిపాయలన్నిటినీ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అలాగ రోస్ట్ చేసుకుంటూ ఉండండి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుందామే. ఇప్పుడు మొత్తాన్ని మంచిగా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ కలిపెట్టుకుందా ఉందాం. ఇలాగ కలిపెడతా ఉంటే నేను ఎంతసేపు పడుతుంది, ఆకలి అవుతుంది, ఎంత ఫాస్ట్గా చేయమంటే నువ్వేంటి అటు ఇటు ఆడుకుంటూ చేస్తున్నావు అంటే చేస్తాను ఆగో అమ్మా, ఎంతసేపు చేయాలి అంటే నువ్వు చేసే 2 నిమిషాల్లో నేను రోబోన్ కాదు అని అంటూ వచ్చేసింది. సరేలే, నేను రోబోన్ అయితే నిన్నెందుకు ఇంతసేపు వంట చేయమని అడుగుతాను, 1 నిమిషంలో నేనే చేసుకోనా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈలోపు అయ్యయ్యో ఉల్లిపాయలు ఉడికిపోయినాయి అని చెప్పేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు, చిల్లీస్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టుకొని టమాటాలన్నిటిని ఉడికేదాకా ఉడకబెట్టుకుందాం. ఇంకా రోబో గురించి వచ్చింది కదా, ఆ రోబో కొనే అంతే ఉంటే నేనెందుకు నీ చేత వంట చేయించుకుంటాను అని అనుకుంటూ ఉన్నాను. సర్లే చాలానే చెప్పొచ్చావులే, ముందు ఎలా చేస్తున్నానో చూడు అని చెప్పేసి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలన్నిటిని మంచిగా దీంట్లో కూడా వేసేసామన్నమాట. ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా అటు ఇటు చక్క కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం నేను రోబోలా కలుపుతాను చూడండి అనుకుంటూ సూపర్ ఫాస్ట్గా కలపడానికి ట్రై చేసింది, కానీ అది ఎట్లెట్లనో మొత్తానికి బాగానే కలిసిన తర్వాత టమాటాలన్నీ మగ్గే వరకు అలాగ మనం కొంతసేపు మూత పెట్టుకొని ఉందామని అన్నది. సరేలే, ఈ మూత పెట్టేలోపు నాకేమైనా తినడానికి ఇవ్వచ్చు కదా అంటే నీకేం కావాలి, ఏదైనా తినేస్తావా ఉంటే అన్నాను. సరేలే, ఏదో ఒకటి ఆకలేసిందని అడిగాను. అయినా సండేస్ ఎవరైనా, సాటర్డేస్ ఎవరైనా సరే తొందరగా లెగరు కదండి. లేట్గా లేచినప్పుడు టిఫిన్ చేయకుండా డైరెక్ట్ మనం లంచ్కే కదా వెళ్ళిపోయేది. అది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. డైరెక్ట్గా లంచ్ చేయాలంటే మధ్యలో ఒక 11కి 12కి అలా లేచినప్పుడు ఏదో ఒకటి కొంచెం తినాలని ఆకలి అయితే ఉంటుంది కదా. అలా ఫాస్ట్గా చెయ్యి అంటే ఏం చేస్తానని చెప్పేసి ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, అది తిను, ఈలోపు నేను వంట చేసేస్తాను చకాచక్ అని చెప్పేసి వంట చేసిన తర్వాత కలిసి తినేద్దాంలే అనుకుంటూ ఉన్నాం. సరే, ఈలోపు మగ్గాయా లేదా అనుకుంటూ ఉంటే చిక్కుడుకాయలు, టమాటాలు మంచిగా మగ్గాయి. సరే, కొంచెం మగ్గాలి, నువ్వు వెయిట్ చేసి ఆ బిస్కెట్లు తింటూ ఉండు అని అన్నది. సరే అని చెప్పేసి తినుకుంటూ ఎప్పుడైతుందా అనుకుంటే ఆగు, నేను ఫాస్ట్గా చేస్తున్నాను కదా, నన్ను ముందు మసాలాలు వేయనివ్వు అని చెప్పేసి కొంచెం కారం, కొంచెం పసుపు, దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ స్టార్టింగ్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, సో మీరు ఎప్పుడైనా సరే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టే వేసుకుంటూ ఉండండి. ఎక్కువ వేసేసుకున్నారనుకోండి మళ్ళీ తినలేరండో, అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. తర్వాత వేసుకున్న వాటన్నిటిని మంచిగా అటు ఇటు కలిపెట్టేసుకున్న తర్వాత ఇంకా మీకు కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి టమాటాల మధ్య వరకు. కానీ నాన్న అడిగితే మాత్రం ఆప్షనల్ అని చెప్పేసి చెప్తాను, వాటర్ వేసుకోకుండా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో మీరు ఎలాగో వాటర్ వేసుకుంటున్నారు కాబట్టి దాంట్లో కొంచెం చింతపండుని నానబెట్టుకొని చింతపండు వాటర్ వేసుకోండి. అప్పుడు మంచిగా పుల్లగా కారంగా భలే వస్తుందండి.
మీరు ఆకలి ఆకలి అని వెయిట్ చేసిన దానికి వర్త్గా అనిపిస్తుంది. దాంట్లో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని మిగిలిందంతా ఒకసారి ఉడకబెట్టేసుకుందాము. అలా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే స్టవ్ మీద మూత పెట్టేసి వదిలేద్దాం. వదిలేసిన తర్వాత మనం పోసిన వాటర్ అంతా దగ్గరికి వచ్చి చిక్కబడుతుంది కదా, సో అప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేసుకున్న తర్వాత దాన్ని దించేసుకొని తినేయడమే. థ్యాంక్స్.